ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని జీవాహారము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. బలహీనంగా నేనెప్పుడున్నానో అప్పుడే బలవంతుడిని, అందుచేత క్రీస్తు కోసం నా బలహీనతల్లో, అవమానాల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, ఉపద్రవాల్లో నేను సంతృప్తిగా ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఎంత మంచి వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు చూడండి. మనం ఎప్పుడైతే బలహీనులమో అప్పుడే బలవంతులమంట. ఎందుకంటే ఆయన మహా గొప్ప కృప. పర్వతాలు కదలినను, మెట్టెలు తత్తరిలిన కూడా నా కృప నీకు చాలును అంటున్నాడు. కాబట్టి దేవుడు ఆయన మహా గొప్ప కృప మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మనలను సృష్టించిన దేవుడు మన దేవుడు. తల్లి గర్భంలో రూపింపక మునిపే ఆయన మనలను సృష్టించాడు. మన ఆలోచనలు మన తలంపులు కావండి. ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు మన పట్ల నెరవేరాలని ఎప్పుడు కూడా దేవుడి ప్రణాళిక. అందుచేత బలహీనతల్లో కూడా, అవమానాల్లో, హింసల్లో, ఉపద్రవాలలో అన్నిట్లో కూడా మనం ఎందుకు సంతోషంగా ఉన్నామంటే నువ్వు దేవుడిలో ఉన్నావు కాబట్టి నీకు బాధ వచ్చినా, రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, ఇబ్బంది వచ్చినా సంతోషంగా ఉంటావు. ఎందుకంటే ఆ బలహీన సమయంలో, ఆ బలహీనమైన పరిస్థితుల్లో నిన్ను బలవంతురాలుగా, బలవంతుడిగా చేస్తున్నాడు మన దేవుడు. మన దేవునిలో శక్తి ఉంది, బలం ఉంది, స్వస్థత ఉంది, విజయం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయన రక్తము మన కొరకు చిందించి మనలను సంతోషంగా ఉంచడానికి, అబండెంట్ లైఫ్ ఇవ్వడం కొరకు, జాయ్ఫుల్ లైఫ్ ఇవ్వడం కొరకు, సంతోషకరమైన జీవితాన్ని మనం జీవించడం కొరకే ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వం వైపునకు వచ్చినారు. సో ఈరోజు నువ్వు బలహీనంగా ఉన్నావు అనుకుంటున్నావేమో, నువ్వు బలవంతుడివి, బలవంతురాలివి. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.